హలో గైస్, ఈరోజు మనం వాట్సాప్లో కొత్తగా అప్డేట్ అయిన 3 ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ అని ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే మీరు లైక్ చేసుకుని, అలాగే బాగా నచ్చినట్టయితే షేర్ అండ్ కామెంట్స్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫీచర్ ఏంటంటే ఫ్రెండ్స్, మనము పేమెంట్ చేసేదానికి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ యూజ్ చేసి పేమెంట్లు చేసుకునే వాళ్ళము. ఇప్పుడు అలా కాకుండా మన వాట్సాప్ వాళ్ళే డైరెక్ట్గా వాట్సాప్ నుంచే పేమెంట్ చేసుకునేటట్టు వీలుగా కల్పించున్నారు ఫ్రెండ్స్. అది ఎలాగ చేసుకోవాలంటే, ముందుగా మన వాట్సాప్ని ఆన్ చేసుకొని మనకి ఎవరికి పంపించాలనుకున్న వాళ్ళ కాంటాక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని ప్రొఫైల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ 4 ఆప్షన్లు అనేది కనిపిస్తాయి. దానిలో 3 ఆప్షన్ పే అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని గెట్ స్టార్టెడ్ నొక్కేసి ఇక్కడ మనం బ్యాంక్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకొని మన పేమెంట్ అనేది పంపించవచ్చు ఫ్రెండ్స్. సెకండ్ ఫీచర్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం 40s కానీ ఫంక్షన్లో ఏదైనా డేట్లు గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు అలా కాకుండా మన వాట్సాప్ వాళ్ళే పిన్ అనే ఆప్షన్ తీసుకుని వచ్చినారు. అది ఎలా చేసుకోవాలంటే, ఈ పిన్ చేసుకోవడం ద్వారా మనం పిన్ చేసుకున్నది వాళ్ళ ప్రొఫైల్ కిందనే టెంపరీ డిస్ప్లే అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పిన్ కూడా టైమర్ అనేది సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఎలాగంటే, ముందుగా మన వాట్సాప్ను ఆన్ చేసుకొని కాంటాక్ట్ని ఓపెన్ చేసుకొని మనం ఏ మెసేజ్ని అయితే హైలైట్ చేయాలనుకుంటే దాని మీద సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పిన్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మన టైమర్ అనేది సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 24 hours, 7 days, 30 days అనేది సెలెక్ట్ చేసుకొని పిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చేసుకోవడం మన ప్రొఫైల్ కిందనే ఏదైనా డేట్ కానీ ఏదైనా కానీ హైలైట్ అవుతూ కనిపిస్తాయి ఫ్రెండ్స్. థర్డ్ ఫీచర్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వాయిస్ రికార్డింగ్తో పాటు వీడియో రికార్డింగ్ కూడా చేసేవాళ్ళము. అప్పుడు ఏంటంటే ఈ వీడియో రికార్డింగ్ ఆప్షన్ అనేది తీసేశారు. ఇప్పుడు కొత్తగా ఇన్స్టాంట్ వీడియో మెసేజ్ అనే ఆప్షన్ని ఇచ్చున్నారు. దాని ద్వారా ఏంటంటే మనము వాయిస్ రికార్డింగ్తో పాటు వీడియో రికార్డింగ్ కూడా ఇన్స్టాంట్గా చేసి పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. అదే ముందుగా మన వాట్సాప్ని ఆన్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత చాట్స్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టెంట్ వీడియో మెసేజ్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. అంటే ఎనేబుల్ చేసుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు ఏదైనా కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాయిస్ అనే సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకు వీడియో రికార్డింగ్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎవరికైనా వీడియో అనేది ఇన్స్టెంట్గా పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతే సింపుల్గా వాట్సాప్లో అప్డేట్ అయిన 3 ఫీచర్స్ గురించి తెలుసుకున్నారా? అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు అలాంటి వీడియోలు కావాలంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్.